ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆహాహా, ఆస్తి రాకపోయినా అరగంటకొకసారి చీర మార్చే అదృష్టవంతురాలివి నువ్వే చిట్టి. నాకు చీరలున్నాయని కట్టలేదక్కా, చిరాగ్గా ఉందని కట్టాను. ఎందుకు? ఏమైంది చెల్లి? ఆ దిష్టి గుమ్మడికాయని ముక్కలు చేసి ఇంట్లో బీభత్సం సృష్టించారు కదా. అమ్మ చేసిన పనికి నువ్వెందుకు ఇబ్బంది పడ్డావు సుమనా? ఏ దుష్ట శక్తి ఇంట్లో నుండి వెళ్ళిందో తెలియదు కానీ ఆవిడ ఒంట్లోకి ఏ గాల్లో సోకినట్టు అనిపించింది. నిజమే, మగదయ్యం దూరిందేమో. దెయ్యమా? అలా అన్నావేంటక్క? మీరు చూశారు కదా అత్తయ్య మొగ గొంతుకేసుకుని ఎలా అరిచిందో. ఒక్కొక్కసారి గొంతు బొంగురుపోయి వాయిస్ అలా వచ్చుండొచ్చు. అంత లేదు విశాల్ బాబు. మీ మర్దలు సుమన కూడా ఒకప్పుడు అలాగే మాట్లాడి మనల్ని బెంబేలెత్తించింది కదా, మర్చిపోయారా? నాకు గుర్తులేదు. మాకు గుర్తుంది. ఉలూచిని కరక ముందు అలా ప్రవర్తించావు. పాప పుట్టాక మామూలైపోయావు. అంటే ఇప్పుడు తిలోత్తమ అత్తయ్య కూడా బిడ్డని కంటుందా? వద్నా, వాట్ ఆర్ యూ టాకింగ్? అడుగుతున్నాను. అక్క, నీ తింగర్తనంతో మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నావు. ఈ వయసులో ఆవిడ నెల తప్పుతుందా? మొన్న 10 రోజులు తప్పింది, ఇంకొక 20 రోజులు తప్పితే నెలవుతుంది. వదినా, నువ్వాగు. అసలు అమ్మ గొంతు అలా ఎందుకు మారిందనే కదా నీ డౌట్? అవును. ఒకసారి భూత వైద్యులు ఎవరైనా ఉంటే పిలిపించి 2 కొరడా దెబ్బలు లాగించడం బెటరేమో అని ఆలోచించండి. అక్క, అలా చేయకూడదు. అయినా ఈ ఇంట్లో దెయ్యాలకి ఆస్కారమే లేదు. ఆత్మలు వేరు, దయ్యాలు వేరా? మనలో ఉండేది, మనం పోయాక కూడా మన వాళ్ల కోసం తప్పించేదే ఆత్మ. దెయ్యం అంటే భయం. మనం పెట్టుకునేది, మనం పెట్టేది. షార్ట్ అండ్ స్వీట్ గా బాగా చెప్పావు విశాల్. బావగారు, రేపు మీ కన్న తల్లి వర్ధంతి జరిపిస్తున్నారా లేదా అది చెప్పండి. నేను వద్దన్నాను కానీ తిలోత్తమత్తయ్య వర్ధంతి చేద్దామంటున్నారు. ఉన్న వాళ్ల మీద ప్రేమ చూపించదు గాని లేని వాళ్ల గురించి తెగ ఆలోచిస్తూ ఉంటుంది ఆవిడ. టైం దగ్గర పడుతుంది కదా. నైని, అదే బాబుగారు, రేపే వర్ధంతి చేయాల్సి ఉంది కదా. ఏర్పాట్లకి ఎక్కువ టైం లేదంటున్నాను. అక్క, ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోకు, ఓపెన్ గా చెప్పేసేయ్. ఏమీ లేదు, నువ్వు ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.